అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ MLP క్రియేషన్స్ 2662. ఈరోజు మహాశివరాత్రి అనేసి దగ్గరలో ఉన్నటువంటి వాలీశ్వరుని కొండ తిరునాళ్ళు జరుగుతాయంటే అక్కడికి బయలుదేరామన్నమాట చూద్దామని. ఇక్కడ వచ్చేసి మనకి పొంగనూరు నుంచి కరెక్ట్గా 25 కిలోమీటర్లు. రామసముద్రంలో నుంచి ఇటు మనము కర్ణాటక రూట్ పైన వెళ్ళొచ్చు, లేకపోతే చంగూరు రూట్ వచ్చి ఇటు కూడా వెళ్ళొచ్చు. ప్రతి మహాశివరాత్రికి ప్రతి సంవత్సరము ఇక్కడ తేరు కానీ తిరునాళ్ళు కానీ చాలా అంటే బ్రహ్మాండ అది అక్కడ కనబడుతుంది చూడండి. అదే మనకి వాలేశ్వరం కొండ. మేబీ దగ్గరకు వచ్చేసినాము, ఇంకొక 2 కిలోమీటర్స్ అక్కడ కనబడుతుంది చూడండి. ఇదే మనకి వాలేశ్వరుని కొండ. ఓం నమ శివాయ. ఎక్కడికి వెళ్ళినా శివుని భక్తులు లేకుండా ఉంటారా? శివుని భక్తులు ఖచ్చితంగా ఉంటారు. ఓం నమ శివాయ. మరి కొండ ఎక్కాలి కాబట్టి స్టార్టింగ్లోనే మనకి ఎనర్జెటిక్ డ్రింక్స్ అంటే ఇది ఇస్తున్నారు, మనకి మంచి జ్యూస్ ఇస్తున్నారు. పక్కలోనే మసాలా మజ్జిగ కూడా చల్లగా మజ్జిగ ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మనం మధ్యాహ్నం ఇప్పుడు 12:30 అవుతుంది. ఈ టైంలో కొండ ఎక్కాలి కాబట్టి ఇంకా ఎండకి దానికి చాలా కష్టంగా ఉంటుంది. మేబీ ఒక 2-3 గ్లాసులు తాగితే బెస్ట్ అనేసి నేనైతే 2-3 గ్లాసులు తాగేసాను. ఇక్కడ చూడండి, ఉచిత వైద్య శిబిరము. మనకి ఏంటంటే ఎవరైనా ఎక్కే వాళ్ళు కొంచెం చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఉంటే ఇబ్బంది లేకుండా ఇక్కడే మనం ఏదైనా ట్యాబ్లెట్స్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకొని బయలుదేరచ్చు. ఫ్రీగా అన్నదానం కూడా పెడుతున్నారండి. ఈ రోడ్డు వచ్చేసి మనకి డైరెక్ట్ పైకి వెహికల్స్ వెళ్ళడానికి రోడ్డు అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నారు. ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మనం ఎక్కడం ఎగ్జాక్ట్లీ మనకి ఒక 1.5 నుంచి 2 కిలోమీటర్స్ ఇలాగే వెళ్ళాలి. వామ్మో, చాలా బాగుంటుందండి. లొకేషన్ కూడా సూపర్గా ఉంటుంది. నిజం చెప్తున్నా చూడండి, ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి మాత్రము వేరే లెవెల్లో ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే. అసలు నిజంగానే కొండ ఎక్కుతున్నట్టే దేవుడు అయితే కనబడతాడు చూడండి. ఆ శివుడు అయితే కనబడిసి ఇక్కడే ఇలా ఉందంటే ఇంకా దేవుని దర్శనం చేసుకుంటే అసలు గూస్ బంప్స్ ఉంటాయి. ఇంతకీ ఈ వాలీశ్వరుని కొండ యొక్క చరిత్ర ఏంటంటే, ఆ రామాయణం కాలం నాటి వాలి సుగ్రీవుడు వాళ్ళ అన్న వాలి చేత స్వయంగా ప్రతిష్ఠింపజేసినటువంటి మనకి లింగం ఇక్కడ. అందుకే వాలీశ్వరుడు అనేసి పేరు వచ్చింది. వాలిగిరి అని కూడా అంటారు. ఇది వచ్చేసి నియర్లీ మనకి రామసముద్రం మండలము ఆర్నడంపల్లి పంచాయతీ అంటారంట. సో ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. కింద నుంచి చూడండి, ఇప్పటికీ ఎక్కుతూనే ఉంటారు. అసలు ఈ గుట్టలు చెట్లలో ఎక్కుతూ ఉంటే ఖచ్చితంగా రావాలబ్బా. ఎవరైనా కానీ శివుని భక్తులు ఎవరైనా ఉన్ని ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే ఒక్కసారైనా విజిట్ చేయండి. ఓం నమ శివాయ. అసలు ఇంత ఎత్తులో ఉండే శివుని దర్శనం కోసం కొన్ని వేలాది మంది భక్తులు అయితే తరలి వస్తున్నారు. ఇక ఎండ ఎక్కువ పడుతుంది కదా, ఇక్కడ చూడండి మన ఈ గుట్ట కింద అయితే చాలా మంది విశ్రాంతి తీసుకుంటున్నారు ఎండకి. అప్పుడే చెప్పాను కదా, మనకి రోడ్డు అంటే వెహికల్స్ రావడానికి రోడ్డు రెడీ అవుతుందని. ఆ రోడ్డు ఇక్కడ వచ్చేసి కలుసుకుంటుంది. ఇక్కడ కూడా మనకి ఇది ఇస్తున్నారు, బెల్లంతో పానకం ఇస్తున్నారు. చల్లగా తాగేసి మళ్ళీ కూడా స్టార్ట్ చేయొచ్చు జర్నీ. వాము, చాలామంది వచ్చారు భక్తులు. ఇంతకీ ఇక్కడ శివుడు ఎలా వెలిసారనుకుంటున్నారా? ఇది త్రేతాయుగం నాటి 500 సంవత్సరాల నాటి చరిత్ర ఇది. రామాయణం కాలంలో మనకి సుగ్రీవుడు అన్నటువంటి వాలి వన సంచారం వచ్చి ఒకరోజు ఈ కొండ మీద శివలింగాన్ని పెట్టి నైట్ అక్కడే పడుకున్నారట. అయితే నైట్ అక్కడే పడుకున్న తర్వాత మార్నింగ్ లేచి ఆ శివలింగాన్ని పైకి లాగితే శివలింగం రాలేదంట. రావడం వల్ల అక్కడే శాశ్వతంగా శివలింగం అనేది వాలి చేత ప్రతిష్ఠింపబడింది కాబట్టి వాలీశ్వరుడు అనేసి ఈ కొండకైతే పేరు వచ్చింది. ఇప్పుడైతే సగానికి వచ్చామండి. చూడండి, సగం తర్వాత మనకి అక్కడ ఇంకా పైకి ఎక్కుతూనే ఉన్నారు. ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు, దిగే వాళ్ళు దిగుతున్నారు. ఇంకా ఈ రాళ్ళ విషయానికి వస్తే, ఇలా రాళ్ళ మీద రాళ్ళు పెట్టడం వల్ల మనకి మొక్కులు ఏదైనా మొక్కుబడి ఉంటే ఇట్లా రాళ్ళు పెట్టి మొక్కుంటే కోరికలు అనేది తీరుతాయి. మీకు ఇంకా ఈ వాలీశ్వరుని కొండ యొక్క చరిత్ర కావాలి, అసలు నిజంగా స్వామి ఇక్కడ వెలిసినారంటే ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత పైనటువంటి పూజారిని కానీ అర్చకులను కానీ అడగండి. నిజంగా అసలు చరిత్ర అంటే అబ్బా ఇలా ఉందో, ఇలా జరిగిందా, స్వయంగా శివుడే ఇక్కడ వెలిశారు అని మనకు అర్థమవుతుంది. అసలు ఇంత ఎండలో ఇంతమంది చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, అసలు నడవలేని వాళ్ళు కూడా ఇంత పైకి వస్తున్నారంటే అంతా శివుని ఆజ్ఞ. ఓం నమ శివాయ. ఇప్పటికే చాలా పైకి వచ్చేసాము చూడండి, మనకి మా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఓం నమ శివాయ. తేరైతే ఇంకా స్టార్ట్ కాలేదు. రథోత్సవం అనేది మనకి ఇప్పుడు రెడీ చేస్తున్నారు ఆ పక్కన.
చూడండి, తేరుకి రథోత్సవానికి అయితే రెడీ చేస్తున్నారు. అయితే ఈలోపు రథోత్సవం సిద్ధం చేసేలోపు మనమైతే దర్శనానికి వెళ్ళి వచ్చేద్దాము. మొత్తానికి రథోత్సవం అయితే పూర్తి అయిపోయింది. ఇక్కడ చూడండి, పైన కూడా మనకి అసలు అన్లిమిటెడ్ ఎంతమంది భక్తులకు వస్తారో అంతమందికి ఫ్రీ భోజనాలు అయితే ఉంటుందండి. ఎంతమందినా రాని, చాలామంది మొక్కులు ఉంటాయి కదా. సో ఈ మొక్కులు ఏంటంటే ఫ్రీ భోజనాలు అందరికీ పెడుతుంటారు. ఇక్కడికి ట్రాక్టర్లు, తార్ కార్లు ఇవి మాత్రమే రాగలను. ఇంకా వేరే కార్లు ఇట్లాంటివి చిన్న చిన్న బైకులు కూడా రాలేరు. ఇంకొక ప్రసిద్ధి చెందిన ఆలయం వచ్చేసి అక్కడ మనకి చూడండి, ఆలయం అంతర్గంగమ్మ అనేసి, గంగమ్మ తల్లి. మరి శివుడున్న చోట గంగమ్మ తల్లి లేకపోతే అసలు బాగోదు కదా. మొత్తానికి మనం అక్కడి నుంచి అంతర్గంగమ్మ ఆలయానికి అయితే చేరుకున్నాము. వచ్చేటప్పుడు రిటర్న్లో ఇట్లా మనం శివుని దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్లో రావచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చెట్టుకు వచ్చేసి మొక్కులు ఎవరైతే మొక్కులు ఉంటారో వాళ్ళు ముడుపులు కడుతుంటారు. మనకి ముఖ్యంగా ఇక్కడ అంతర్గంగమ్మ దగ్గర ప్రసిద్ధమైనది ఏంటంటే, ఇక్కడ చూడండి ఒక చిన్న కోనేరు ఉంది. ఈ కోనేరులో ఏంటంటే మనకి కనీసం అంటే సముద్ర మట్టం నుంచి 5,000 అడుగుల ఎత్తులో కూడా, ఇంత ఎత్తులో కూడా మనకి గంగాదేవి అనేది ప్రవహిస్తుంది. అంటే ఇప్పుడు 365 days అనేది నీళ్ళు వస్తూనే ఉంటాయి. మీరు ఎంతమంది ఎన్ని లీటర్లైనా వాడుతూ ఉండండి, నీళ్ళు అనేది ఇలా ఇక్కడ వస్తూనే ఉంటాయి కోనేరులోకి. కాకపోతే ఇక్కడ ఎవరైతే ఇంట్లో అంటు ముట్టు ఇట్లా చెడు ఉండేసి వాళ్ళు కనీసం చేతితో కానీ కాలుతో కానీ వాటర్ని టచ్ చేశారంటే మళ్ళీ నీళ్ళు వెనక్కి వెళ్ళిపోతాయంట. తర్వాత పూజారి వచ్చి పూజ చేస్తేనే మళ్ళీ నీళ్ళు అనేది ఇక్కడ ఊరుతూ ఉంటాయి. సరే, ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఈ కొండల గృహాల మధ్యలో ఆ కాలంలో సప్తఋషులు కూడా ఇక్కడ ధ్యానం చేసి, ఇక్కడ సప్తఋషులు కూడా మనకి ఉండడం జరిగిందంట. ఇలాంటి ఒక 3 ఇవి ఉన్నాయి, స్వరంగాల మాదిరి గృహాలు కూడా ఉన్నాయి లోపలికి.
ఖచ్చితంగా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా పూర్తి చరిత్ర అయితే తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. అసలు ఇది ఇంతే కాదు, కనీసం 1 కిలోమీటర్ 3 కిలోమీటర్ వరకు ఇది దూరం అయితే ఉందంట లోపలికి. మరి మొత్తం అయిపోయి మేము కిందకు వచ్చేసిన తర్వాత కూడా చూడండి ఇంతమంది రష్, అసలు మళ్ళీ ఇంకా వస్తూనే ఉంటారు సాయంత్రం అయిపోయిన కూడా. ఓం నమః శివాయ.